డబల్ బెడ్రూమ్ ఇళ్ళ పేరు మీద కథలు కథలుగా చెప్పి అల్లుడు వస్తే ఆడ ఉంటాడు, కొడుకు కోడలు ఉంటే ఆడవంటారు, గొర్రెపిల్ల మేకపిల్ల ఉంటే ఆడగట్టేస్తారు అని ఊరిచ్చిండు. ఆనా పిల్లంటల కోట శ్రీనివాసరావు ఊరించినట్టు ఈ గద్ద ముక్క ఆయన. ఎవరికైనా వచ్చినావే మా సోదరులు నడుతున్న డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? ఎవరికైనా ఇచ్చిండా? 10 ఏళ్ళైన ఒక్క పేదోనికి డబల్ బెడ్రూమ్ ఇయ్యలే ఆ సన్నాసి. కానీ వచ్చిన ఎంబడే 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు, ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలతోని 22,500 కోట్ల రూపాయలతోటి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. పేదోడికి ఇల్లు కట్టించినందుకు కాంగ్రెస్ను ఓడగొట్టాలన్నా ఈ సన్నాసి అంటున్నాడని నేను అడుగుతున్నా. అదేవిధంగా మిత్రులారా, 5 పథకాలు, ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం, 500 రూపాయలకే సిలిండర్, 200 యూనిట్లు ఉచితంగా పేదవాళ్లకు జీరో బిల్లు, ఇవాళ ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇండ్లు, 30,000 ఉద్యోగాలు, బీసీ జనాభా లెక్కలు, ఇన్ని పనులు 100 రోజుల్లో చేసినాం. 100 రోజుల్లో ఇన్ని పేదల కోసం సంక్షేమ పథకాలు. ఈరోజు పేదవాళ్ళని ఆదుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వం 6 నెలల సంసారం చక్కగా జరగని అని అంటాడా? లేకపోతే పిల్లి శాపనార్థాలు పెట్టినట్టు ఇది కూలిపోతుంది, ఇది పడిపోతుంది అంటున్నా. నీ అయ్యా జాగిరా, ఇది మన ఫుల్ బాటిల్ అనుకుంటున్నా బిడ్డ. కూలనికే పడనికే లాగులో తొండలిడిచి కొట్టిపిస్తా మా నల్లగొండ సోదరులతోటి బిడ్డ నువ్వు అనుకుంటున్నావు. ఈడెవ్వడు అల్లటప్పుడు లేడు. అవుతుంది బిడ్డ నీకు పెళ్లి మల్లమల్లగిన ఇట్లా మాట్లాడినావు అంటే. అందుకే ఇవాళ